హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మాకు ఈరోజు మంగళవారం కాబట్టి ఇంకా అస్సలు తగ్గకుండా ఈయనైతే చేపలను తీసుకొస్తారండి. చెరువు చేప అండి ఇది. దీంట్లో గుడ్లు కూడా వచ్చాయంట. పిల్లలకి చాలా ఇష్టం కదా అని చెప్పి ఈయన అవి కూడా తీసుకొచ్చారు. ఉడికే పులుసులో అయితే ఈ గుడ్లు వేస్తే గట్టిపడి చాలా టేస్టీగా ఉంటాయంటండి. పిల్లలకి పెడితే చాలా బలం అని చెప్పి తీసుకొచ్చారు. సో ఉప్పు, కారం, పసుపు అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే టమాటా ముక్కలు అన్నీ వేసుకొని కలుపుకొని ఒక 15 మినిట్స్ అయితే పెట్టుకున్నారండి. మేమైతే ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటామండి. మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. చూసారు కదా, ధనియాలు, జీలకర్ర, గసగసాలు అలాగే లవంగాలు, యాలకులు కూడా పౌడర్ చేసుకొని మేము వేసేసామండి. చూసారు కదా అండి, అల్లం కొంచెం దంచుకొని వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందంట. మా వారు ప్రిపేర్ చేశారండి. మరి కర్రీ స్మెల్ అయితే అదిరిపోయింది. నిజంగా గోళ్ళు అయితే బద్దలైపోయాయండి, అంత స్మెల్ వచ్చింది. నాకైతే చాలా టేస్ట్గా ఉంటుందేమో అనిపించింది. ఇంకా టేస్ట్ చూడలేదు. పూర్తిగా ఫైనల్గా అయిన తర్వాత నేనైతే మీకు చెప్పేస్తానండి. చింతపండు రసం కూడా వేసేసుకున్నారు. దాని తర్వాత అలా చిక్కగా గట్టి పడుతుంది. కొంచెం దగ్గరికి అయిన తర్వాత గార్నిష్ కోసం మనం కొంచెం కొత్తిమీర జల్లేసుకొని ఇంకా ఆఫ్ చేసేయచ్చండి స్టవ్ అయితే. చూసారు కదండి, నా వీడియోస్ అయితే మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన పేజ్ని అయితే చూస్తూ ఉండండి, మర్చిపోదు. ఫైనల్గా అయితే కర్రీ అయితే ఇలా ఉందండి, చాలా బాగుంది.